ఎన్డీఎస్ఏ రిపోర్టుతో బీఆర్ఎస్ డొల్లతనం బయటపడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నివేదికపై త్వరలో చర్యలుంటాయన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా కాళేశ్వరం 8వ వింత అంటూ ఎద్దేవా చేశారు. 3 నెలల్లో కట్టడం, మరో 3 నెలల్లో కూలడం కూడా వింతనే అంటూ విమర్శించారు. కాళేశ్వరం టాపిక్ ను డైవర్ట్ చేసే పనిలో కేటీఆర్ ఉన్నారన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లు ఉండవని ఎన్డీఎస్ఏ ముందుగానే చెప్పిందన్నారు. నీళ్లు ఆపకుంటే బ్యారేజ్లు ఎప్పుడో కొట్టుకుపోయేవన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి అందుకని కావాలని ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ మీద ఎందుకు ఇస్తలేరు? ఎన్డీఎస్సీ అన్న ఎస్ఎల్బీసీ మేము 33 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్ కంప్లీట్ చేయలేని వాళ్ళు దీనికి పోలిక పెట్టి ఏదో డైవర్ట్ చేయాలని. ఇది ఎన్డీఎస్సీ వాళ్ళు ఇచ్చింది. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లో కూడా ఉండదని తెలిసి అందరికీ తెలుసు. ఆ రిపోర్టు ఎప్పుడో రిపోర్ట్ వచ్చింది, అది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ రిపోర్టు. దాని మీద కేటీఆర్ గారికి అవగాహన లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. రేపు తర్వాత తప్పల్లో మీరు రిపోర్ట్ చూడండి. అది మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లో కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చిండ్రు. ఆ విషయం మాకు 6 నెలల కిందనే మాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు తెలిసింది. దాన్ని ఏం చేయాలనే ఆలోచనతోనే మేము ఆ వాటర్ అక్కడ ఆపకుండానే 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం. అక్కడ ఆగుంటే ఇప్పటికీ 3 కొట్టుకుపోయాయి తప్పకుండా. ఎందుకంటే నాణ్యత లోపం ఒకటి. డిజైన్ అయితే ఆయనే చీఫ్ ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే చెప్పిండు. అది మొత్తం నీది, నా మానస పుత్రిక, ఇది ప్రపంచంలోనే 8వ వింత అన్నాడు. అన్నట్టే ప్రపంచంలో 8వ వింత అంటే ఏంటంటే 3 ఏళ్లలో కట్టడం వెంటనే 3 ఏళ్లలో కూలిపోవడం ప్రపంచంలో 8వ వింత. ఆయన చెప్పిన మాట నిజమైంది. రిపోర్ట్ వాళ్ళే కాదు, వాళ్ళు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రిపోర్ట్ వాళ్ళు బయట పెడతారు కదా. దాంట్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు మాకు ఉండే సోర్సెస్ వాళ్ళే బయట పెట్టి చెప్పింది కదా క్లియర్ కట్గా. అది మేడిగడ్డ ఇప్పుడు పోయిందో ఆ 2 కూడా ఉన్నదని తెలుసు. అసలు ఫస్ట్ రిటైర్డ్ ఇంజనీర్లే చెప్పిండ్రు ఈ సైట్ కరెక్ట్ కాదు, తుమ్మిడిగట్టు అయితేనే నీకు అక్కడ కన్విన్స్ చేసి మహారాష్ట్రాన్ని తుమ్మిడిగట్టు కట్టడమే కరెక్టు. కానీ తుమ్మిడిగట్టు కడితే కాంగ్రెస్ పేరు వస్తుంది, కమిషన్లు రావు, బ్యారేజ్లు ఉండవు, లిఫ్ట్లు ఉండవు. కాబట్టి కిందికి పోయి 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టింది. ఎవరైనా అసలు ఏమాత్రం జ్ఞానం ఉన్న ఆలోచిస్తారు కదా. కింద వాటర్ని పైకి తీసుకొచ్చి 3 లిఫ్ట్ తీసుకొచ్చి కిందికి వదిలిపెడతారా? అందుకనే త్వరలోనే దాని మీద అంత క్లారిటీ వచ్చేస్తుంది. నిన్న రిపోర్ట్తో మొత్తం బయటపడింది. ఎన్డీఎస్ఏ రిపోర్టుతో బీఆర్ఎస్ డొల్లతనం బయటపడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నివేదికపై త్వరలో చర్యలుంటాయన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా కాళేశ్వరం 8వ వింత అంటూ ఎద్దేవా చేశారు. 3 ఏళ్లలో కట్టడం, మరో 3 నెలల్లో కూలడం కూడా వింతనే అంటూ విమర్శించారు. కాళేశ్వరం టాపిక్ ను డైవర్ట్ చేసే పనిలో కేటీఆర్ ఉన్నారన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లు ఉండవని ఎన్డీఎస్ఏ ముందుగానే చెప్పిందన్నారు. నీళ్లు ఆపకుంటే బ్యారేజ్లు ఎప్పుడో కొట్టుకుపోయేవన్నారు మంత్రి కోమటిరెడ్డి.